ఇప్పుడు ప్రపంచంలో అనుకోవడం ఉంది, అనుకున్నది జరగడానికి చేసే ప్రయత్నం ఉంది. ఒకవేళ అది పొందితే ఆనందపడడం ఉంది, అది పొందకపోతే బాధపడడం ఉంది. ఇదంతా ప్రపంచం గొడవ. ప్రకృతిలో అనుకోవడం లేదు, తద్వారా ఏమైనా జరగచ్చు. అంటే అబండెంట్ బెనిఫిట్ ఉంటుంది ప్రకృతిలో. అనుకుంటే అనుకున్నంతనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 10,000 ఉద్యోగం ఆశిస్తున్నా అంటే 10,000 వస్తాయి నీకు. అట్లా కాకుండా నేను పని చేస్తూ పోతా ఏం జరుగుతుందో చూద్దాం అని నీ కోర్ డబ్బు మీద తీసి వర్క్ మీద పెట్టావు అనుకో, సంథింగ్ హ్యాపెన్స్. సో ఈ కాంటెక్స్లో ఆల్కెమిస్ట్ అనే పుస్తకంలో ఒకటి, నా లైఫ్లో ఒకటి ఇంతకుముందు చెప్పింది, ఊరికి చెప్పుకుందాం. అంటే అనుకున్న సందర్భాలు కొన్ని ఉంటాయి కానీ జరగవు. అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, బాధ ఉంటుంది, పక్కోడికైతే మనకి రకరకాల ఈర్ష్య వస్తుంది. సో ఆల్కెమిస్ట్లో మన కథ అంతా పక్కన పెడితే, ఇసుక ఎడారి లోపల ఒక కార్వాన్ పోతూ ఉంటుంది. అందులో హీరో ఉంటాడు. ఆ హీరోకి లక్ష్యం ఏంది? తను అనుకున్న ఒకనొక కళ్ళలో కనిపించిన పిరమిడ్, దాని దగ్గర ఒక నిధి ఉంది, దానికోసం వెళ్తున్నాడు. అదే గ్రూప్ లోపల సన్నగా పొడుగున్న యువకుడు ఉంటాడు. వాడి లక్ష్యం అది కాదు. వాడి లక్ష్యం ఏంది? ఎడారి లోపల ఆల్కెమిస్ట్ ఉంటాడంట. ఎలా ఉంటాడు అతను? నల్ల గుర్రం వేసుకొని, నల్ల బట్టలు వేసుకొని, ఆజాన్ బహుడు, అతని చేతిలో కత్తి ఉంటుంది. అతను బంగారం సృష్టించగలడు. అతని దగ్గర ఆ టెక్నిక్ తెలుసుకోవాలి. అందుకోసం నేను తిరుగుతున్నా. ఎవరో చెప్పారు ఈ పర్టికులర్ ఎడారిలో అతను తిరుగుతుంటాడు అని. అంటే సరే, నా లక్ష్యం చాలా దూరం ఉంది, ప్రతిరోజు రాత్రిపూట వెతుకుదాం పద, పొద్దున పూట ఉండడం అన్నావు కదా, అందుకని కారవాన్ ఆగుతుంది ఇసుక తుఫాన్ల వల్ల ఫర్ సమ్ రీజన్. ఇప్పుడు రాత్రిపూట ఇద్దరు కలిసి ఆల్కెమిస్ట్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎంత వెతికినా ఆల్కెమిస్ట్ జాడలేమీ కనబడవు. ప్రతిరోజు ఇతనే హీరోనే అంటాడు, పద వెళ్దాం పద, రాత్రి అయింది పోదాం పద. వాడు ఉత్సాహంగా వస్తూ ఉంటాడు. వెతికి 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 ఆ బక్క ఉన్నవాడికి, అంటే ఎవరైతే ఆల్కెమిస్ట్ని వెతుకుతున్నారో వాడికి ఆసక్తి పోతుంది. ఈరోజు నేను రానబ్బా, నువ్వు వెళ్ళంటాడు. సరే, నాకు ఎలాగో రాత్రిపూట తిరగడం అలవాటు అయిపోయింది, నేను వెళ్తానులే అని ఎడారి లోపలికి వెళ్తే ఆశ్చర్యం, నల్లటి గుర్రం మీద ఆల్కెమిస్ట్ వచ్చి ఇట్లా కత్తి తీసి ఇట్లా నిలబెడతాడు. అప్పుడు ఈ హీరో ఏమంటే, అరే బాపురే, ఈరోజు మా ఫ్రెండ్ రాలే సార్, మా ఫ్రెండ్ మా అసలు రోజు అని అంటే ఆల్కెమిస్ట్ ఏం చెప్తాడు? నేను వచ్చింది నీకోసం అంటాడు. మీ ఫ్రెండ్ జీవితకాలం వెతికినా నేను దొరకను, నేను నీకోసం వెతుకుతున్నా, అతను నా కోసం వెతుకుతున్నాడు. అది నువ్వు గుర్తించు. ఇప్పుడు నువ్వు ఏదైతే లక్ష్యం అనుకుంటున్నావో ఆ లక్ష్యానికి నా అవసరం చాలా ఉంది, అది నువ్వు గుర్తిస్తే అది నెరవేరుతుంది. సో ఇదొక ఎక్స్ట్రాడినరీ కాన్సిక్వెన్స్ అన్నట్టు ఒక స్టోరీలో. అంటే మనం చాలా అనుకుంటాం, 99% జరగవు. నువ్వు ఏమి అనుకో, ఒక మిరాకిల్ జరుగుతుంది. ఇప్పుడు ఎవడో బిజినెస్ కోసం చెమట తీస్తూ ఉంటాడు, వాడికి ఏమి జరగదు. ఒకడు ఏం చేయాలో తెలియక రెస్టారెంట్లో కూర్చుంటే ఎవడో ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అది కూడా ఎట్లా పరిచయం అవుతాడు? ప్లేట్ తగిలి కింద పడి, అన్ఫార్చునేట్లీ హఠాత్తుగా ఇద్దరి మధ్యన కాన్వర్సేషన్ వస్తుంది. నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, నీ ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే చెప్పు. ఒక 10 ఏళ్ళు తిరిగేసరికి ఇద్దరు బిజినెస్ టైకూన్స్ అయిపోతారు. నేను బుద్ధ నాక్ డౌన్ మై డోర్ అని ఒక కథ రాసిన. అదొక నావెల్. నేను రాసిన మొట్టమొదటి ఇంగ్లీష్ నావెల్, ఇంకా ప్రచురించలే. అంటే నా ఇంగ్లీష్ బాగుండదని ఒక చిన్న ఫీలింగ్ ఇప్పటికి ఉంది. దాన్ని మళ్ళీ రిఫైన్ చేయాలి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. దాన్ని కొంచెం ఎలాబరేట్గా చేసి నేను దాన్ని ఒక సన్నివేశంగా రాశాను. అదేంది? ఇది కూడా కాస్మిక్ కోఇన్సిడెన్సే. వాడు ఒక ఫేమస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఒకనొక ఉద్యోగం కోసం ఎంత ట్రై చేసినా వాడికి ఉద్యోగం ఇయ్యరు. వాడి ప్రయత్నమే దానికోసం. వాడికి వాడి రెజ్యూమ్ రిజెక్ట్ చేస్తారు. అసలు వాడు క్రియేటివ్గా రెజ్యూమ్ రాసి పంపిస్తాడు, చేతిరాతో పంపిస్తాడు, బొమ్మలు వేసి పంపిస్తాడు. ఏమనంటే ఇది క్రియేటివ్ జాబ్ కదా అంటాడు. క్రియేటివ్ జాబ్ ఎక్కినాక చెయ్యి, రెజ్యూమ్లో చూపించకని వాళ్ళు అంటారు. సో దాంతో వాడికి విసుగు వస్తుంది, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటని. వాడి స్కెచ్ బుక్, వాడి ఇల్లస్ట్రేషన్స్ అవన్నీ ఒక ఫైల్ చేసుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు కన్నాట్ ప్లేస్లో. అక్కడ ఒక రాయి ఉంటుంది. కోపం వచ్చి ఆ రాయిని తంతాడు అనమాట. ఆ జుమ్మనిలో బెంజ్ కార్ అద్దాన్ని గుద్దుకుంటాడు. అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేవాడు. ఇప్పటి వరకు నా థాట్ ప్రాసెస్ అంతా పోయి వాడికి భయం వేస్తుంది. ఎందుకంటే కారు ఆగింది, అద్దం దిగింది, అందులో నుంచి వాడు ఇట్లా చూశాడు. వీడు పారిపోదాం అనుకుని వాడు ఈజీగా నన్ను పట్టుకోగలడు, పోయి లొంగిపోయి సారీ చెప్తే అయిపోతుందని దగ్గరికి వెళ్ళి చెప్తాడు. సార్ అనుకోకుండా ఇట్లా జరిగిందని. అది చేతులంతా కూడా స్కెచ్ బుక్ కింద పడుతుంది. అప్పుడు అతను స్కెచ్ బుక్ చూసి, నువ్వు ఆర్టిస్టా అని అడుగుతాడు. ఆ ఆర్టిస్టో గిర్టిస్టో తర్వాత అద్దం పగిలింది సార్, ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ ఉండే ఉంటుంది, బట్ నేను కావాలని చేయలేదు, నువ్వు ముందు కారు ఎక్కంటాడు.
అంటే కారు ఎక్కి కొడతారా సార్ అంటే ఇట్లా ఇట్లా ఆలోచిస్తున్నాడు. ఏమంటే వాడు కారు ఎక్కిన తర్వాత ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళి, దానికి ఇన్సూరెన్స్ ఉంది, డోంట్ వరీ, ఈ స్కెచ్లు నచ్చాయి, లేకపోతే నా వర్షన్ వేరే ఉండేది, ఏం చేద్దామని అన్నాడు. ఈ భూమి మీద టాలెంట్కి విలువ లేదు సార్ అని ఇట్లా మాట్లాడతాను. ఏం జరిగిందంటే ఎన్నో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉన్నాయి, బట్ నాకు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో చేయాలని కోరిక. ఎవడో జాబ్ ఇస్తున్నా వీడు మాత్రం ఇస్తలేడు. దాంతో నాకు ఒక డిప్రెషన్లోకి ఎంటర్ అవుతున్నా. ఏ అడ్వర్టైజ్మెంట్లో చేయాలనుకుంటున్నావు అంటే సమ్ యూవి అడ్వర్టైజ్మెంట్. ఓకే, దానికి రెజ్యూమ్ పంపించావా అండి? పంపించానండి, క్రియేటివిటీ లేదు. అప్పుడు అతను అంటాడు అనమాట, ఒకవేళ అందులో నీకు ఉద్యోగం ఇచ్చి శాలరీ అంటే కూడా చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు మొట్టమొదటిసారి ఆలోచన పడతాడు. అంటే తన ప్రియారిటీ ఏమిటి అసలు? అంటే అది మంచి ఏజెన్సీ కాబట్టి అందులో కనుక ఉద్యోగం వస్తే మంచి శాలరీ కూడా వస్తుందని అట్లా మాట్లాడుతున్నావా? నువ్వు నిర్ణయం తీసుకొని చెప్పు, ఊరికే ఫ్రెండ్గా అడుగుతున్నాను. అంటే శాలరీ నాకు బతకడానికి సరిపోయినంత వస్తే చాలు, నా లక్ష్యం శాలరీ కాదు. అక్కడ చాలా క్రియేటివ్ పీపుల్ ఉంటారని విన్నాను, వాళ్ళతో ఉంటే ఐ మే గ్రో. ఇది నా థాట్, అంతకుమించి ఏమీ లేదు. ఒకవేళ ఏ ఉద్యోగం లేకపోతే బతకడం సమస్య కాదు సార్, నాకు డబ్బు లేకపోయినా బతికేస్తాను. ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేవనుకో, నాకు కాఫీ ఎట్లా ఇప్పిస్తావు అని అడుగుతాడు. ఒక నిమిషం ఉండండి అని చెప్పి ఒక స్కెచ్ బుక్ తీసి అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటుంటే, సి హై గైస్, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, నేను బెగ్గర్ని కాదు, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవంతే. మీలో బర్త్డే బాయ్ ఎవరో చెప్పండి, అది ఆ గర్ల్ ఎవరో చెప్పండి, నేను ఒక స్కెచ్ చేసి ఇస్తా. మీకు నచ్చితే ఓ 2 కాఫీ చెప్పండి నాకు మా ఫ్రెండ్కి. అందరూ ఆశ్చర్యపోయి ఏ చూద్దాం అంటారు. వేస్తే బాగొస్తుంది ఆబ్వియస్ కథ కాబట్టి. సరే మేమందరం కాపెచ్చినో తాగుతున్నాం, ఇతను కూడా 2 క్యాపెచ్చినో అంటే ముందే చెప్పాను నేను బెగ్గర్ని కాదు, నాకు నచ్చింది ఆర్డర్ చేయాలి అని. తనకు నచ్చిన 2 కాఫీ ఆర్డర్ ఇప్పించుకొని వచ్చి ఇంతే అంటాడు. బాగుంది, నీ గట్స్ బాగున్నాయి, సో నువ్వు బతికేస్తావు. మరి నీకు జాబ్ ఎందుకు రావడం తెలుసా? అదని నాకు గెస్ట్ చేసిన తెలియదండి నాకు. అంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. నీకు ఎంత ధైర్యమో, నువ్వు బొమ్మలతో రెజ్యూమ్ పంపిస్తావా అని అడుగుతా. నేను బొమ్మలతో రెజ్యూమ్ పంపించిన నీకెట్టు తెలుసు అంటే దాని ఓనర్ నేనే. అసలు ఆ రెజ్యూమ్ రిజెక్ట్ చేసింది నేను, మా టీం అందరికి నచ్చింది, నాకు నచ్చలే. నా కంపెనీకి ఒక పాలసీ పెడితే నువ్వు దాన్ని ఫస్ట్లోనే బ్రేక్ చేసిన తర్వాత నువ్వు లోపలికి వచ్చి క్యాబిన్స్ మారిస్తే క్రియేటివిటీ పేరు మీద మొత్తం అది క్రియేటివిటీ అంటే నువ్వు నీకు నచ్చినట్టు చేయడం కాదు, నీకు నచ్చింది చేసే అవకాశాన్ని క్రియేట్ చేసుకుని ఒక స్పేస్ దానికోసం ప్రయత్నించడం. రెండోది సెట్ ఆఫ్ రూల్స్ని అంగీకరించడం. ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చాం, బీ క్రియేటివ్, కానీ రెస్టారెంట్ నేను కుర్చీలు మార్చేస్తా, రంగులు మార్చేస్తాను, వాళ్ళ రూల్స్ కాదు ఇట్లా. సో అప్పుడు హీరో చెప్పే మాటనే మన కాన్వర్జేషన్. అంటే నేను ఎంత ప్రయత్నం చేసినా రాంది ఒక రాయిందంతే. అప్పుడు వాళ్ళ మదర్ ఒకసారి చెప్తుంది అనమాట, సార్ ఒక్క నిమిషం మీ కారుకి వెళ్దామా అని అడుగుతాడు. ఏదంటే మా మదర్ చెప్పింది నేను ఎప్పుడు నమ్మలే, బట్ టుడే నాకు కన్విక్షన్ కలిగింది. ఏందది? ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ సమయం వస్తే నీకు సహాయం చేస్తుంది అని మా అమ్మ చెప్తే అట్లెట్లా సహాయం చేస్తుంది, ఈ చాకు సహాయం చేస్తుందా, ఈ కట్టిపుల సహాయం చేస్తుందా అని కామెడీ చేసేవాడిని. మీరు ఒక్కసారి దయచేసి కారు అంటే ఇద్దరు వెళ్తే ఎక్కడైతే రాయి ఉందో ఆ రాయి వాడు తీసుకొని వాడి రూమ్ లోపల ఒక చిన్న, వాడు ఆర్టిస్ట్ కాబట్టి ఒక చిన్న బేస్ తయారు చేసి దాన్ని రాయిని ప్రతిష్ఠించి, సో యు ఆర్ మై లక్కీ స్టోన్, సో ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది అంటాడు. సో ఇప్పుడు నా లైఫ్ తీసుకున్నా నేను అనుకున్నది ఒక్కటి జరగలేదు, అందుకే అనుకోవడం మానేసిన 2009 నుంచి. ఎట్లయితే ఉంటే అట్లయితే, పని మాత్రం మార్చిపోవద్దు. ఉదాహరణకు నేను బుక్ రాస్తున్నా, పెంగ్విన్లో ప్రింట్ కావాలి అంటే అవ్వదు, కానీ అందుకని పెంగ్విన్లో ప్రింట్ అవ్వదు కాబట్టి బుక్ రాయడం మానేయకు. ఏమో ఈ బుక్కులు రాస్తూ ఉండగా సరైన వ్యక్తి ఎవరో చూస్తే ఎప్పుడో ఒకప్పుడు అక్కడి నుంచి దాని యొక్క దిశ మారచ్చు. కానీ నువ్వేమీ చేయకుండా ఒక దిశ గమనం మారాలంటే అట్లా అయ్యే పని కాదు. మీకు ఎప్పుడన్నా అట్లా జరిగింది? ఇంకోటి, అది మా ఫ్రెండ్ గురించి చెప్పిన కదా, నేను శిల్పారామంలో పోర్ట్రేట్స్ చేస్తున్నప్పుడు ఒకటే లక్ష్యం, ఎవరన్నా హోటల్ ఇండస్ట్రీ వాడు వస్తే వాడు చూస్తే వాడు హోటల్లో జాబ్ ఇస్తాడు, హాయిగా బతికొచ్చు అన్న ఉద్దేశంతో పోతే ఒక సీజన్ అంతా ఎవ్వరు రాలేదు నా దగ్గరికి. ఎప్పుడు నేను వెతుకుతుండేవాడిని. ఎవ్వరు వచ్చినా సరే, ఎవరైనా చీర కట్టుకుని వస్తే వేసేవాడిని కాదు. ఎవరన్నా కోటు గీటేసుకుంటే సార్ ఇక్కడ రండి సార్, ఓ 10 రూపాయలు తక్కువనే వేసిస్తా సార్, మీ హోటల్ ఉందా అని అడిగేవాడిని. హోటల్ లేదే, ఊరికి కోట అంతే అని చెప్పేటోళ్ళు. సార్ హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు తక్కువనే ఉంటారులే అన్న ఉదాహరణ వచ్చింది. మా ఫ్రెండ్ వాడు ఉంటే వాడిని
నువ్వు నాతో పాటు వచ్చి బొమ్మలేరా టైంపాస్ అవుతుంది అంటే వాడికి ఇష్టం ఉండేది కాదు. నేనే పేపర్స్ పెన్సిల్ అన్నీ ఇప్పించి కుర్చీలకి రెంట్ పే చేసి వాడు నా పక్కన కూర్చోబెట్టుకుని వాడిని మోటివేట్ చేసి బాగుంటుందిరా టైంపాస్ అవుతుంది కొన్ని డబ్బులు కూడా వస్తాయి అని చెప్తే వాడు ఇట్లా పెన్సిల్ పెట్టిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు అప్రయత్నంగా, ఆల్కమిస్ట్ వీడికి కనిపించినట్టు. వీడు బొమ్మ వేసాడు, వేయగానే అతను కార్డు ఇచ్చాడు నా కళ్ళ ముందే. నాకు హోటల్ ఉంది, ఆ హోటల్లో ఉన్న బొమ్మలే వచ్చిన గెస్ట్కి విల్ పే గుడ్ శాలరీ, ఐ లైక్ ఆర్ట్, కమ్ టుమారో అండ్ మీట్ మీ అన్నాడు. వాడు అదే స్కెచ్ చేసి వెళ్ళిపోయాడు, జాబ్ వచ్చేసింది వాడికి. వాడు ఆ తర్వాత నెక్స్ట్ వాడు కొనసాగించలేదు. ఆ రోజు ఆల్కెమిస్ట్లో ఇప్పుడు నేను రాసిన కథలో ఎట్లయితే రాయిని తన్నాడో నేను నా పేడర కొట్టాను ఆ రోజు ఫ్రస్ట్రేషన్తో. అంటే నేను దేనికోసం ప్రయత్నం చేస్తున్నాను నాకు రాలేదు, అసలు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఉన్న ఒక వ్యక్తికి అంత ప్లాటర్లో వచ్చేసింది. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నాకు తెలిసిందనంటే ఒక అవకాశం వచ్చినంత మాత్రాన అక్కడితో అయిపోలే. ఆ తర్వాత మనము మన మాట తీరు మన బిహేవియర్. సో మనం ఈ క్షణం ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్లో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అంటే చూశారు ఎప్పుడన్నా, దాని యొక్క సర్కంఫరెన్స్ ఒక 20 మంది పట్టుకోవాలి దాని కాండం, అంటే అంత పెద్దగా ఉంటుంది. అది అలా అవ్వడం వెనుక చాలా వాటి యొక్క కలయిక ఉంది. అంటే మంచి గాలి, మంచి వెలుతురు, చక్కటి వర్షము, మంచి సాయిల్, రెండు మనిషి లేకపోవడం, మనిషి పెరగనేడు వాడు. సో ఇవన్నీ కలిస్తే ఒక కాస్మిక్ కోఇన్సిడెన్స్లో ఒక హఠాత్తుగా గ్రోత్ వస్తుంది. సో మనిషి ఇంటర్నేషనల్గా ట్రై చేసి గ్రో అవ్వాలనుకుంటే అది వెరీ లిమిటెడ్ ఉంటుంది. మనిషి తన ప్రయత్నం తాను చేస్తూ మిగతాది ప్రకృతికి, సమాజానికి, సాటి మనిషికి వదిలేస్తే, వేరే వాళ్ళ భావాచరాలు అర్థం చేసుకుని ఫ్లెక్సిబుల్గా ఉంటే దెన్ చాలా బాగా గ్రోత్ వస్తుంది అనేది అనుభవంగా తెలుస్తుంది అంతే. ఇంకోటి దానికి పారామీటర్ లేదు కదా, ఎంత గ్రోత్ వస్తే గ్రోత్ వచ్చినట్టు నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇప్పుడు ఇల్లు ఉంటే చాలు అనుకుంటే అదొక తృప్తి, ప్యాలెస్ ఉంటేనే చాలు అనుకున్నవాడు ఇల్లు కొనుక్కున్న తృప్తి కలిగినట్టే. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు, అతని లక్ష్యం ఎప్పుడు ఒక 7-8 ఏళ్ల క్రితం, కరోనా కంటే ఒక 3-4 years క్రితం, వీ యూస్ టు టాక్ బిజినెస్. అతను ఎప్పుడు వచ్చిన పెద్ద పెద్ద బిజినెస్ వీళ్ళు ఉంటారు కదా మోటివేటర్స్, వాళ్ళ దగ్గరికి క్లాసెస్ తీసుకొని వాళ్ళ దగ్గర నోట్స్, వాళ్ళ మెంటార్స్ అని పిలుస్తారు, ఇతను చేసే ఐడియాస్ అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా చేసేవాడు. సో నేను అడిగేవాడిని, అంటే వాట్ ఈస్ యువర్ గోల్ అంటే, నేను ఇప్పుడు 1-2 పనిచేస్తున్నాం, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ థింగ్, అట్లీస్ట్ 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అది నాకు జీవిత ఆశయం అన్నాడు. వితిన్ 3 yearsలో 20 మంది అయ్యారు, ఇప్పుడు 40 మంది అనుకుంటున్నాడు. 40 మంది అయ్యారు, ఇప్పుడు 80 మంది అనుకుంటున్నాడు. 80 మంది అయిన తర్వాత చాలా సమస్యలు రావడం స్టార్ట్ అయింది. ట్యాక్సేషన్లో కానీ, ఆ ట్రాన్స్పోర్టేషన్లో కొన్ని యాక్సిడెంట్స్ కావడం, ఎక్కువ వెహికల్స్, దాని మెయింటెనెన్స్. అప్పుడు రీసెంట్గా కలిస్తే నేను చెప్పిన, నువ్వు అసలు ఏం చెప్పినావు, అసలు 20 మందితో తృప్తి పడతా అని చెప్పి నువ్వు ఆ చిన్న విషయం మర్చిపోయి నువ్వు ఆ 20 మందితో ఎఫెక్టివ్గా చేసేది ఉండే, రాదర్ దాన్ ఎక్స్పాండింగ్ యువర్ సెల్ఫ్. బాగా డీప్ రూటెడ్గా నీ సంస్థ సెటిల్ అయిన తర్వాత నీలాగే ఒక 7-8 మంది చూసుకునే వాళ్ళు వచ్చినప్పుడు, అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వింగ్ ఇస్తే ఒక్కొక్కరు 20 మంది చూసుకుంది, ఒక 300 మంది ఎంప్లాయీస్తో కంపెనీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. నువ్వు ఒక్కడికి ఎంతకని చేస్తావు అట్లా. అందుకని అనుకున్నంత మాత్రాన ఏమీ కావు. ఒకవేళ అయినవనుకో అది నీ ఒక్కటి చలవి ఏమీ కాదు, చాలామంది కలయికలోనే ఒక సక్సెస్ వస్తుంది. అందుకే ఒక ఈగోయిస్ట్ ఏం చేస్తాడు, నేను సక్సెస్ అని చెప్తాడు. ఒక స్పిరిచువలిస్టు నా సక్సెస్ వెనుక సమస్తం ఉందంటాడు. సుందర్ పిచ్చి అంతే కదా. అసలు ఏ యోగ్యుడైనా సరే, అంటే స్థాయికి మించి ఎవరైతే ఎదుగుతారో వాళ్ళకి తెలుస్తుంది 100%. ఇదంతా రకరకాల కోఇన్సిడెన్సెస్ వల్ల వాడు అక్కడ నిలబడ్డాడు అట్లా శిఖరంలో. అంటే ఎందరెందరో అదృశ్య హస్తాలను వాడు నిలబెడతాయి. అది గుర్తిస్తే ఒక కృతజ్ఞత భావం ఉంటుంది. గుర్తించలేదనుకో పడిపోవాల్సిందే. నాకైతే అంటే నాలుగు ఇప్పుడు మీరు చెప్పింది అన్న అట్లా ఏది ఎక్స్పెక్టేషన్స్ ఏం అంటే బిఫోర్ ఆఫ్టర్, రీసా బిఫోర్ రీసా ఆఫ్టర్. నాకైతే అంటే ఫస్ట్ అంత ఏదో సాధించేసేయాలి, ఏదో చేయాలి, పరిగెత్తాలి, అన్నీ చేశాను, సంపాదించాను, కాబట్టి అంతా అది అట్లా వెళ్ళిపోయింది. అది ఆ తర్వాత నుంచి అన్నీ అన్ఎక్స్పెక్టెడ్. అంటే నేనేది అనుకోను, పిలిచి వర్క్ ఇవ్వడం కానీ, ఎవరైనా జస్ట్ కాంటాక్ట్లో ఉంటాను అంతే, ఎవరితో ఫ్రెండ్స్ అట్లా మాట్లాడతా, డైవర్షన్ కోసం మాట్లాడాను. అట్లా ఒక ఫ్రెండ్ పిలిచాను, నాది వర్క్ చేయాలని ఉంటాం, అక్కడి నుంచి ఇంకో వర్క్, అక్కడి నుంచి ఇంకో వర్క్, అలా ఇంకా మళ్ళీ పాత రోజులు ఎలా ఉన్నా అలా కంటిన్యూ అయిపోయింది. ఇంకా అదే చేస్తున్నాను ఇప్పటికి కూడా. బట్ నేను వర్క్ చేసేటప్పుడు అంటే డబ్బులు నేను వదిలేసుకున్నాయే ఎక్కువ తప్ప క్లయింట్ని వేధించి నాకు డబ్బులు కావాల్సింది అని కూర్చున్న రోజులు చాలా తక్కువ. అలా లేదు ఇప్పటికి కూడా.
ఇంకా ఒక దాంట్లో 4 లక్షలు 2 లక్షలు 80,000 నేను ఇలేనంటే ఓకే వదిలేసి ఇంకా అక్కడికి వచ్చింది కదా వదిలేసి బయట నేను అక్కడ ఆగిపోతే ఇంకా అదే ఆలోచిస్తా కొంచెం నెక్స్ట్ స్టెప్ ముందరికి వెళ్ళలేము. సో అట్లా దాటుకొని వెళ్ళిపోతూ అట్లా ఖాళీగా లేను, బిజీ వర్క్లు జరుగుతాను అన్ని జరుగుతాను. సో ఇది ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. డబ్బు శాశ్వతం కాదు, ప్రశాంతతనే శాశ్వతం. అట్లీస్ట్ నువ్వు ఉన్నంత వరకు శాశ్వతం. అంతే. ప్రకృతి అంతా ప్రశాంతంగానే ఉంది కాబట్టి ప్రకృతి తత్వం అది. ఎవరికి ఉంటుంది అబ్బా ప్రశాంతంగా ఉండాలి. ఎవ్రీవన్ సీక్స్ పీస్. ఏదో ఆ డబ్బులు లేదా అన్ని చేసేయాలి అది చేసేయాలి అని చెప్పేసి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో 2-3 కార్పెంటర్స్ వాళ్ళకి డబ్బు లేదని చెప్పేసి మొత్తం దాన్ని ప్లేట్తో కోసారు అనమాట. వర్క్ అంతా చేసిందంతా పేమెంట్ లేదంట క్లయింట్. దాన్ని తీసుకెళ్ళి చేసిన వర్క్ అంతా నాశనం చేసి పెట్టాడు. చూసాను ఇన్స్టాగ్రామ్ లో. ఎందుకు ఇట్లా చేస్తారు, పేమెంట్ ఇవ్వలేదా? పేమెంట్ ఇవ్వ నీకు అది కష్టం అదే కదా, కష్టపడినంత పోయింది కదా. ఇప్పుడు ఆ డబ్బులు లేదు పక్కన పెడితే డబ్బు ముఖ్యం. అది చేసిన కష్టం అంతా ఎక్కడో యూట్యూబ్ లో ఒక వీడియో చూసా. అంటే డ్రైవర్ మనస్సుని ఓనర్ నొప్పిస్తే ఎట్లుంటుందని. వాడు ఉద్యోగం మానేస్తున్నాని పైన కీ ఇచ్చి వెళ్ళిపోయాడంట. పోతే పో నువ్వు కాబట్టి కూడా కిందికి వచ్చి చూస్తే వాడు 2 గోడల మధ్యన కారు ఆపాడా. ఆ డోర్ కాదు అసలు, కారు తీయలేవు. ఇప్పుడు ఆశ్చర్యం ఎంత ఎట్లా పెట్టాడంటే వాడంత ఎక్స్పర్ట్. ఇట్లా పెట్టి కరెక్ట్గా 2 గోడల మధ్యన పెట్టాడు. ఆ ఫోటో ఎక్కడో ఇంటర్నెట్లో ఉంటుంది. ఎట్లా కక్ష చేసుకుని వస్తారు. లేదు ఈ వర్కర్స్ అంతా అలాంటి మైండ్ సెట్ ఉంటుంది చాలా. అవి మనం కొంచెం ఈ ఐడియా వచ్చినోడు ఆగుతాడేమో కానీ లేనోడు ఆగలేడు. వాళ్ళకి ఇమ్మీడియట్ నెసెసిటీ 10% ఉన్నారు. ఆ మెంటాలిటీ ఉండండి ఎవరు కొంచెం ఆగుతారు. కొంచెం ఆగి ఏదో బతిలాడు అలాంటి వాళ్ళు ఉన్నారు నా దగ్గర కూడా. వాళ్ళ వర్క్ నచ్చకపోతే నేను పేమెంట్ ఆపుతాను, ఎప్పటికి వస్తారు చూద్దాం అని చెప్పేసి. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని అయితే మనం ఎంకరేజ్ చేయాలి. చూసాం ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారని గమనాడు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నా కదా. నాకు తెలిసిన ఒక వ్యక్తి కథ చెప్పాడు నాకు. అదేంటంటే అతను కొబ్బరి బుండలు కొడతాడు. ఎవరికైనా చెట్టు ఉంటే పిలిస్తే 100 రూపాయలు ఇస్తే కొబ్బరి బుండలు కొడతాడు అనమాట. ఇది అతని బేసిక్ వృత్తి. అతనికి పేరు చెప్పనులే కానీ అభిమాన హీరో ఒక పెద్ద ఆయన చాలా ఇష్టం. అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు ఆ బ్యాచ్ ఎవరో ఒకరంటే విపరీతంగా బట్టలు కోసేసుకుంటాడు అసలు. హఠాత్తుగా ఎవరో పిలిచి అరే ఒక పెద్ద ఆయన ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి కొట్టాలంటే, సరే కొట్టదని 100 రూపాయలు తీసుకుంటానండి అంటే, సరే అక్కడికి వెళ్తే నీకే తెలుస్తుంది చాలా కోటీశ్వర్లు వాళ్ళు. తీరా వెళితే ఇతను అభిమానించే హీరో ఇల్లది. అతను మామూలుగా సాదాసీదా నిక్కర్ వేసుకొని నమస్కారం పెట్టి కొట్టండి అంటే అసలు ఇతను శివరింగ్ వచ్చేసినారు. అసలు ఈ లక్కేంద్ర బాబు అసలు ఇట్లా గజ్జి బట్టలు పట్టుకుంది అదృష్టం అని అసలు ఉతికారేసాడు. ఎక్కినప్పుడు ఒకటే అనుకోవడం అనమాట. 100 రూపాయలు కదా, ఒక్కొక్క చెట్టుకు 1000 ఇచ్చేస్తాడు. ఒక 20 చెట్లు కొట్టాడు. అయిపోయింది. దిగిన తర్వాత భోజనం చెయ్యి అని అతనే వడ్డించాడంట. ఆ తర్వాత ఫోటో దిగుతావా నాతో అని. వాయమ్మ అసలు ఇదేం బ్లెస్సింగ్ అసలు, భలేవారే. మరి మంచి మొహం కడుకొచ్చుకో అని కొంచెం మేకప్ వేయించి ఇతను కూడా డ్రెస్ వేసుకొచ్చి ఫోటో దిగిన తర్వాత చెట్టుకు 10 రూపాయలు ఇచ్చి పంపండి. అసలు అక్కడితో ఉన్న హీరో ఆ మాట అనగానే చచ్చిపోయాడు. అంతే, హీరో ఇస్ డెడ్. ఏంటంటే నాలాంటి వాడితో ఒక ఫోటో, ఒక భోజనం నా ఇంట్లో నువ్వు తెంపావనుకో నీకు ఇంత మార్కెట్ తెలుసా, ఈ ఫోటో చూపించుకోపో చాలా మంది పిలుస్తారన్నాడు. అతనికి అసలు బయటకు వచ్చి అసలు నా హృదయంలో తీసేశాను సార్ వాడిని. అసలు వడద్దు నాకు. రోడ్డు మీద ఉన్నాడు సార్, 100 రూపాయలు పిలిచిచ్చాడు, అన్ని కోట్లు. అతను అంటే నువ్వు అనుకోవడం వల్ల భంగపాటు అయింది. అసలు నువ్వు ఏం అనుకోకుండా పోతే ఇట్స్ ఎ బ్లెస్సింగ్. మేబీ అతను నీకు ఫ్రెండ్ అయ్యేవాడు. అక్కినేని నాగేశ్వరరావు ఎంతోమంది ఆయనకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. నేను విన్నాను కాదంబరి కిరణ్ క్లోజ్ ఫ్రెండ్ అతనికి. అతని మరణ సమయంలో కాదంబరి కిరణ్ ఒక్కడితోనే రోజంతా టైం స్పెండ్ చేసేవాడు ఎప్పుడైనా సరే యాజ్ ఎ ఫ్రెండ్గా. ఇప్పుడు కాదంబరి కిరణ్ చెప్పిన మాట మళ్ళీ ఎవరన్నా క్రాస్ చెక్ చేసుకొని నేను కొంచెం అటు ఇటు చెప్పొచ్చు, బట్ సారం బాగుంది. సో ఇప్పుడు ఆయన మరణించబోతున్నాడని అనౌన్స్ కూడా చేశాడు గ్రేట్గా, ఒక యోగిలాగా. నాకు ఇట్లా క్యాన్సర్ వచ్చింది, మీరు ఎవరు ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎల్లకాలం ఉండిపోం కదా ఆ టైప్లోని. మనం సినిమా తర్వాత మెల్లగా ఒక బెడ్ రిడన్ అయిపోయి హీ డిసప్పియర్డ్. అయితే ఆ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కాదంబరి కిరణ్ పిలిచి చాలా ఎమోషనల్గా మాట్లాడంట. నువ్వు సచ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ యు ఆర్, నీకు ఏమి ఇవ్వగలని చెప్పు, ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ కాదు ఇంపార్టెంట్ అన్నాడు. నాకు అత్యంత అమూల్యమైనది ఇస్తా, అది ఎవ్వరికి ఇయ్యను నా కొడుకుతో సహా అన్నాడు. ఏంటంటే తను వేసుకునే స్వెటర్
ఇది ప్రపంచం దృష్టిలో విలువ లేనిదే. ఇది నేనే, ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది, ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది, ఇది నేను నీకు బహుమతి ఇస్తున్నా అని చెప్పాడు. అతను కూడా దాన్ని తర్కించలేదు. నీకు ఇంత ఫ్రెండ్లీ వస్తే స్వెటర్ మొహాన కొడతావు అంటే పోయేది. అందుకే నువ్వు అనుకోవద్దు. నువ్వు ఏమనుకోకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. అనుకున్నావు అనుకో, ప్రతి చోట దెబ్బ. అంటే నువ్వు అనుకున్నది ఒకటే ఉంటుంది, అనుకొని 100 జరుగుతుంటాయి అంతే. ఇప్పుడు నాకు ఇది కావాలి, ఈ చాక్లెట్ కావాలంటే అది అనుకున్నది, అది లేకపోతే అది ప్రపంచంలో చాక్లెట్ అంతా వాల్యూ కోల్పోతుంది. అందుకే మనిషి ఇట్లా ఉండాలని అనుకోవద్దు, నా లైఫ్ ఇట్లా ఉండాలని అనుకోవద్దు. చూసుకో సామరస్యం, ప్రశాంతత, ఒక ఈజ్ ఆఫ్ లైఫ్. ఇట్లా చేతులు అంటే గోడలు దాకొద్దు, ఇవి చూసుకోవాలి. బేసిక్ ఇట్లా పడుకుంటే మెత్తకు రాళ్ళు కూర్చుకో, ఇట్లాంటి బేసిక్స్ చూసుకొని కాలం గడిపేసుకుంటే తింటే అన్నం అరుగుతుందా లేదా, ఇట్లాంటివి చూసుకుంటే చాలు. ఒక లాస్ట్ మాట, ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జెన్ మాస్టర్స్ ఉన్నారు, బొక్కూజు. విన్నారా పేరు ఎప్పుడన్నా? బొక్కూజు అని. ఆయన అడిగారంట, ఆయన చాలా ఫేమస్, ఒక పొలిటీషియన్ లాంటి వాడు వచ్చాడంట, మీరు ఎన్లైటెండ్ అంటే అవునన్నా. సరే ఎన్లైటెండ్ పీపుల్ అంటే గొప్ప గొప్ప పనులు చేస్తారు, అఫ్ కోర్స్ వాళ్ళు చేసేదంతా గొప్ప పని అన్నాడంట. మరి మీరేం చేస్తారంటే, నేను ఆకలి అయితే తింటాను, నిద్ర వస్తే పడుకుంటాను, నడవాలనిపిస్తే నడుస్తాను, కూర్చోవాలనిపిస్తే కూర్చుంటాను అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, ఊరుకోండి సార్, చెత్త మాటలు మాట్లాడతారు, ఇది ఎవడు చేయడంటే ఎవడు చేయడు అన్నాడు. జ్ఞానోదయం అంటేనే అది, బేసిక్స్ని కూడా నువ్వు శ్రద్ధగా చేయడం. జ్ఞానోదయం కాదంటే గొప్ప గొప్ప పనుల్లో గొప్పగా చేసి నువ్వు చాలా పెంట చేస్తావు. అసలు మిగతా 90% ఇగ్నోర్ చేసి ఒక డబ్బు వచ్చే పని, నీకు పేరు వచ్చే పని, అట్లాంటి వాటిని పట్టుకొని అవి రాకపోతే నువ్వు విలవిల్లాడిపోవడం. అట్లా కాకుండా నువ్వు ప్రతి పనిని బ్యూటిఫుల్గా అటెంప్ట్ చేస్తున్నావు అనుకో, నీకు సో మెనీ డైమెన్షన్స్ నుంచి ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. అట్లా చిన్న వైద్యం వాయించుకొని బేట పాట అయిపోయిందన్నా. గ్రేటెస్ట్ కంపోజ్ మధ్యమావతిని అసలు ఉతికారేసిండు ఇళయరాజా. ఇంకో పాట మీరు చెప్పండి ఏదన్నా. అదే ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాప ఇందర పాటిది. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపన. ఆయన మొత్తం మధ్యమావతే. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపన. తర్వాత ఒక ఆయన ఈ పాట విని కోపడ్డాడు. నిమ్మ షాజహాన్ గురించి రాసిన పాట నాకు నచ్చలేదు. అదే మన కోసం రాసిన పాటలాగా అనిపిస్తుంది. అదే అట్లా
అదే ఏకాంత ప్రశాంతంగా ఉంది కదండి. అది కాదు, అది వైవిఎస్ చౌదరి కూడా స్టార్టింగ్ ఉంటుంది. ఎన్టీ రామారావు నాకు తర్వాత అర్థమైంది. ఇట్లా ఫోటో ఉంటుంది కదా, దానికి మ్యూజిక్ కూడా ఇట్లాగే ఉంటుంది. ఇది రెహమాన్ కూడా ఒక మంచి సాకి కట్టాడు పాటలు. ఇది మన కల కలతానై అలరించేది మగువ, కలతానై అలరించేది మగువ, విలతానై మునిపించేది మగువ, నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువ, వెలకట్టలేనిది మగువ అని కట్టి కందులు తెరిచిన కన్నె పిల్ల, కదులు తెరిచిన కన్నె పిల్ల, కదులు మూసిన కన్నె పిల్ల, కవిత రాసిన కన్నె పిల్ల, కాలేజీ స్టైలే. సూపర్ మామూలు కదా రెహమాన్. ఒకటి ఇది మామూలు బాహుబలి నిప్పులే శ్వాసగా అనేది దీని మీద వాయిస్తారు. ఇది అండాలయ్యా ఉండాలి టైటిల్ నేను వినలేదు, నాకు గుర్తులేదు అది. నాకు ఇది కూడా ఇన్స్ట్రుమెంటే ఉంటుంది, అదే నాకు గుర్తులేదు. సరే ఓకే. ఇది ఇంకేదైనా పాట లాస్ట్ జగడపు చనువుల జాజర అంతే. అది నేను ఎప్పుడు వాయించలే, ఈ మధ్య తెలుస్తుంది నాకు అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దాని వ్యాప్తి ఎంత. నన్ను బాగా సర్ప్రైజ్ చేసిన పాట ఏంటంటే గుర్తొచ్చింది కన్నుల్లో మెల్లమెల్లగా శృతిలో లేదు అది. అసలు మ్యూజిక్ ఎట్టొస్తుందో తెలిస్తే మ్యూజిక్ మానేస్తానని చెప్పాడు. క్లియర్ అది స్పిరిచువల్ అంటే క్లెయిమ్ చేసుకుని వాడే అనంతంగా పనిచేయడు. క్లెయిమ్ చేసుకుని ఆగిపోతాడు. ఇక్కడ క్లెయిమ్ చేసుకునే వాడిని గుర్తించకపోతే వాడు పని చేయడు, ఇంపాసిబుల్. అట్లా కాకుండా నువ్వు ఇప్పుడు క్లెయిమ్ చేసుకునే ఉద్దేశం నీకు లేదనుకో, ఇది మామూలు విషయం కాదు మనం మాట్లాడేది. అప్పుడు నీకు 24 hours నీకు మైండ్ ప్యూర్ ఫోకస్ ఉంటుంది. బికాజ్ యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ ద రికగ్నిషన్ ఎట్ అల్టిమేట్ అది. కానీ ప్రపంచంతో దానికోసమే పడిసి వస్తున్నారు. ఇది అంత అర్థమైంది అనుకో, అసలు జీవితం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, క్రియేటివ్ ఉంటుంది. అసలు ఏమంటారు, పూర్తి మ్యూజికల్గా ఉంటుంది. ఇప్పుడు నేను మ్యూజిక్ ఎంచుకోలేదు, మ్యూజిక్ నన్ను ఎంచుకుందంటే పాట నేను ప్రయత్నం వల్ల, అది మైండ్ కాదు, ఇట్ జస్ట్ కమ్స్, ఆ స్పాంటినిటీ నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు అందుకే మనం ఇళయరాజా పాటలు మనం ఎగ్జాక్ట్గా ఆలోచించి కట్టినట్టుగా అనిపించం. అట్లా ఉండగా ఎవరెవరో ఏదో మాట్లాడుతుంటే నన్నాను నారే నన్నానా నారే నన్నానా నారే నన్నానా నానే నానే ఇంద్రా పాటిది
ఊరుకున్నా. ఎందుకంటే బెస్ట్ అంటే ఆమని పాడవే. ఏదో ఉంటుంది పాట బట్ ఇది సీతారామయ్య గారి పూసింది అంతే. ఏదేమైనా క్లెయిమ్ చేసుకోదబ్బా, అప్పుడే జీవితంలో ఉన్న నిజమైన మాధుర్యం దొరుకుతుంది. లేకపోతే ఎప్పుడు ఆపదాపి మనల్ని మెచ్చుకునే వాళ్ళ దగ్గరనే మనం పడి ఉండాలి. ఉండకూడదు అసలు, తిట్టుకొని అంతే. మన లైఫ్లో ఒకరో ఇద్దరో మనం నిజంగా క్లోజ్గా ఉన్న వాళ్ళ మీద మనం ప్రయోగం చేయడం వరకు ఓకే, అందరి మీద మనం ప్రయోగం చేయడానికి లేదు. ఎవరి స్థానం అంతే. ఏదో సాయంత్రం ఒక కాన్వర్సేషన్ జరిగింది, దిమ్మ తిరిగిపోయింది అసలు. లాస్ట్లో నేను అరిచినప్పుడు ఉందో బిడ్డను, ఇప్పుడు ఒక కొడుకు తనకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాడు, ఒక మదర్కి అది నచ్చలే, అది డిస్కస్ చేయడానికి ఒక గ్యాప్ వచ్చారంత. నేను చెప్పాను, ఇది పర్సనల్ కాదు బట్ ఇది విషయం అని చెప్పి నెక్స్ట్ ఇప్పుడు అదంతా ఏంది, తను అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి చేయని కారణంగా బాధపడుతుంది. అనుకోవడం ఇది కూడా ఇక్కడ బాధిస్తుంది. ఆలోచన అంటే ఒక మాట అది, అంటే పేరెంట్స్ అంటే విలువ అక్కర్లేదు, గౌరవం అక్కర్లేదా అంటే మీ మాట అంటే గౌరవించినట్ట. ఇప్పుడు ఈ పాప నేను చెప్పింది ఏది వినదు, బట్ షీ రెస్పెక్ట్స్ మీ. గౌరవం అంటే నేను హృదయంలో అనుకున్నది నీకు చెప్పడం, నువ్వు చెప్పింది గొర్రెలాగా ఒప్పుకోవడం కాదు. ఇలా అయిపోయిన తర్వాత హఠాత్తుగా టైం వేస్ట్ వెళ్ళిపోదాం పదా అని పక్కలుతాను. నేను సీరియస్ అయ్యాను అసలు. నువ్వు ఆ టైం వేస్ట్ ఎట్లా అంటావు, నువ్వేం గౌరవిస్తావు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా నేను అనుకున్నాను అనుకో, ఇప్పుడు నీ జవాబు ఏందని అడిగా. నేను అనుకోవట్లే, నేను అనుకున్నాను, వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? అంటే హౌ డేర్ యూ టు సే లైక్ దట్? నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోయే రైట్ నీకుంది, కానీ టైం వేస్ట్ అని ఎట్లా అంటావు? నువ్వు నాకు డబ్బులు కట్టావా, నాకేం అవసరం మీ కుటుంబ విషయాలు? ఒక నిమిషం సైలెంట్ తర్వాత ఊరికే సరదాగా అరిచాను, ఏం పట్టించుకోదు, ఊరికి చూద్దామని. మీరు ఉన్నారా? అట్లా ఈ వయసులో ఆవిడికి మంచిగా జరిగిపోవడం కావాలి, అంతేగాని అదే పట్టుకునేవాడు కష్టం, ఆనందంగా ఉంటుంది. దేన్ని నువ్వు గట్టిగా పట్టుకో, షేక్ హ్యాండ్ని గుర్తుపెట్టుకోవాలి జీవన సూత్రం. షేక్ హ్యాండ్ 100 సార్లు అంటే ఇప్పుడు ఒక విషయం
ఆయన అన్నాడు చూడండి, మీ దగ్గరికి రాకముందు మీ దగ్గర తర్వాత అన్నారు అలా అయిపోయింది పరిస్థితి. అప్పుడు ఎలా వాళ్ళకి కొట్టుకుని వచ్చేసినాము. కరెక్టే. అప్పుడు ఉన్నప్పుడు ఏం బాగా తెలియలేదు, ఇప్పుడు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు లేరు, మీ మాట లేదు, ఇంకొకటి లేదు, ఇంకొక ఆలోచన లేదు. అప్పుడు అదొక లోకం, అదొక ప్రపంచం. దానిలో ఈత కొట్టుకుని వచ్చేస్తామని ధైర్యం, మురికాలు అయినా ఈత కొట్టుకుని వచ్చేస్తామని ధైర్యం. ఇప్పుడు ఎక్కడి నుంచి బయటపడలేకున్నామే. ఇప్పుడు మీ ఎట్లా రావాలా అట్టపోవాలా, ఇప్పుడు అట్టపోతే బాగుంటుందేమో, ఎట్టుండిపోతున్నామే. అదే ఇప్పుడు అంతా నువ్వు జనరల్ గానే చెప్పావు, స్పెసిఫిక్ గా చెప్తే ఏమన్నా చెప్పొచ్చు అట్లా. అంటే నువ్వు చెప్పింది ఎలా ఉందంటే, ఇప్పుడు నువ్వు చెప్పింది ఎట్లుందంటే అప్పట్లో ఏదో తినేవాళ్ళం, ఇప్పుడు తింటున్నాం, తినాలంటే తెలుస్తుంది కానీ ఏమిటో చెప్పలేదు. అప్పుడు నా సంసారమే, ఇంకేమో అవసరం లేదు, నా సంసారమే. నాకు ఒక 2 బిడ్డలు, ఒక భార్య. నేను ఏదేదో డ్రామాలు ఆడి కష్టపడి ఎట్టొకట వాళ్ళ గట్టు మీద పడేటట్టు ప్లాన్ చేసుకుని వచ్చాను ఇక్కడ వరకు. వాళ్ళు ఇప్పుడు ఏమంటే నువ్వు చూసినావులే, నువ్వు చేసినావులే, నువ్వు లేకపోయినా హల్లే, నువ్వు చేసింది సార్, నువ్వేం చేసినావులే, నువ్వేం చూసినావులే అనే రకంగా ఉన్నప్పుడు అక్కడ మనం ఎలా నిలబడాలి. అది కాకుండా ఏమనంటే నేను ఆ దరిద్రం ఏదో నేను ఆ దారిలో పోతంతా ఈట బ్యాచే తగులుతారు అక్కడ. మా తిరుపతి, నేను తిరుపతిలో ఉంటాను, నాకు కొంచెం బయట తిరిగే పనులు ఎక్కువ ఉంటాయి. నేను కొంచెం మెకానిక్ వర్క్ చేస్తాను, బయట తిరిగే వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడ తగిలేవాడు ఈ 40-50 ఏజ్ ఉండేవాడు అంటే నేను అనుకుంటానేమంటే వీడికి కూడా తగిలేమో, వీడి తింటున్నాడు, అయిపోతుందేమో, నేను ఇప్పుడు ఏం చేయాలా, ఇది నా మైండ్ లో దోచేస్తుంది. ఎన్ని ముళ్ళు ఉన్నాయి అన్ని తీసేసిన, నా మైండ్ లో ఏ ముళ్ళు లేవు. ఇంకొంచెం క్లీన్ కావాలి అంటే అంగీకరిస్తే అయిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయలేదు నా కోసం అంటే సరే అట్లా అనిపిస్తే అట్లా అనుకో, బట్ నేను ఏం చేసినా నాకు తెలుసు అంటే ఒప్పించడం మానేస్తే. 2-3 ఏళ్ళుగా నేను మన సబ్జెక్ట్ లోకి వచ్చినాను. ఏదో ఆ గురువు ఈ గురువు అట్ట ఇట్ట కొట్టుకుని ఇది సదాకా వచ్చినాను. వచ్చినప్పటికి బాగుంది, హ్యాపీగా ఉంది, అన్నీ వదిలేసిన, ఏం లేదు, హాయిగా నిద్ర వస్తుంది, హాయిగా అన్నం తింటున్నాను, హాయిగా మీరు చెప్పినట్టు జీర్ణం అవుతుంది, ప్రశాంతంగా ఉంది. అన్ని మూలలు తీసుకున్నాడు, ఒక మూల ఒకటి అది బయట అది పోతలేదు, అది ఒకటి నా వల్ల కావడం. అది కొంత కాలంలో పోయేటుంటే పోయేసారి వచ్చినప్పుడు అది అడదామనే వచ్చినాను, అది అక్కడికి మాపి అయిపోయింది. మళ్ళీ షాపింగ్ గడిచింది 6 నెలలు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మళ్ళీ అంటే ఇప్పుడు దానికోసమని రాలేదు, అది ఎలాగో జరుగుతుంది అంటారు కదా. ఆయన మా గురువు గారు సుబ్రహ్మణ్యం స్వామి అని అక్కడికి వెళ్తాను నేను, వీక్లీ ఆయన నువ్వంతా ఊరికే ఉండి చూస్తా ఉన్నా అంటాడు. ఏం చూసేది అది ఊరికే చూడడం అంటే కలగ చేసుకోవడం మానేయాలి. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏంటంటే, నేను శాండ్ ఆర్ట్ బాగా ఉధృతంగా చేస్తున్నా 2015-16 అట్లా. ఒక పెద్ద ఆయన నా పర్ఫార్మెన్స్ చూసి ఇంటికి రావయా, కాఫీ నీ ఇష్టం కదా, కాఫీ పోస్తాను. నేను ఇంకొక డైరెక్టర్తో కలిసి పోయాం. పోయిన తర్వాత ఆయన కాఫీ తీసుకొస్తాను అన్నమాట. ఏంటంటే అసలు రీసా ఆర్ట్ ముందు ఆయన కాలి గోటికి సరిపోను నేను అన్నాడు. నేను అవునన్నా. ఆయన ఘోరంగా డిస్టర్బ్ అయినా సార్, నేను ఏదో మాట వరుస కన్నాను అటెట్ అంటారు సార్, మీరు అన్నదానికి ఒప్పుకున్నంత నేను. సో ఒప్పుకుంటే ఒక్కొక్కసారి నేను చెప్పిన, ఇంకొకసారి ఇట్లాంటి ఊసుకోలు కబుర్లు చెప్పకండి. అంటే ఇది పోయిటరీ కాదు. ఇప్పుడు నీ ఎవడు పోల్చుకోమన్నాడు, నా కాలు కొట్టు నీ గోలు కట్టదు, మనం కాఫీ కోసం వచ్చాం, కాఫీ తాగుదాం అంతే తప్ప మీరు అన్నదానికి అంగీకరిస్తే మీరు ఫీల్ అవుతున్నారు. మీరు అంతలో ఏమనుకున్నారంటే యాక్చువల్గా అట్లా అనకండి సార్, మీరే గ్రేటు అని నేను చెప్పాలని ఇదంతా డ్రామాలు ఆడారు మీరు. ఎందుకు సార్ మన అంటే ఏదో అలవాటు అయిపోయింది. నీ అన్న మాటకి తర్వాత ఒక 2 రోజులతో ఫోన్ చేసి బా ఘోరమైన షాక్ తగిలింది ఆయన. అవును అంటే అట్లే సార్ మీరేం సార్ మీ వయసుకి అట్లా అనొద్దు అంటారు కదా. అసలు నీ రీసా కాలుగోటికి సరిపోనంటే అవును. మనం మాట్లాడుకుందండి దీంట్లో ఎందుకు, మనం అనుకుంటున్నాం మన టయాలు బాగోలేదేమో, మన జాతకం బాగోలేదు, అవన్నీ వదిలేస్తున్నాను. మేము వీడియో చూసినప్పటి నుంచి కొన్ని చాలా వరకు పోయినాయి. అనే ముందు ఒక మాట చెప్తే, ఇది కూడా ఒకటి పాతదే కథ, ఇది మన నేను క్రియేట్ చేసింది కాదు, ఎవరో పెద్ద ఆయన చెప్పింది. ఒక పెద్ద యాగం చేశారంట. యాగం చేసి ఇట్లా ఇంటికి పోతుంటే యాక్సిడెంట్ కాలిరిగింది. పూజారి గల్ల పట్టుకున్నాడు. పూజారి అన్నమాట ఏంటంటే యాగం చేసినందుకే కాలిరిగింది, లేదా ప్రాణం పోవన్నాడు. అట్లా ఇది ఏం బేటా చివరికి కార్ యాక్సిడెంట్ లో పోయాడు. అట్లా ఆ వైఫ్ గుద్ది చంపేసింది అన్నది. వేరే అంటే తెలియదు, వీ డోంట్ నో.
మనం కాన్సిక్వెన్సెస్ని మనం కర్మకో లేకపోతే జాతకానికో జోడించామనుకో నువ్వు సాల్వ్ చేయలేవు అసలు ఇష్యూని. అసలు ఏది లేదు, యూ ట్రై టు సాల్వ్ ఇట్. లేదా యూ సింపుల్ సే అనుకున్నాను సాల్వ్ చేయలేకపోయాను. రెండు మంచి స్థితులే. బాధపడ్డం మాత్రం అబద్ధం. ఎందుకంటే చాలా బాగున్నాం, ముందు ఎక్కడో పాతాళంలో ఉన్నట్టున్నాము, ఇప్పుడు ఎక్కడో పైన ఉన్నట్టున్నాము. అయినా అన్ని విషయాల నుంచి సామరస్యంగా ఉన్నప్పుడు కూడా కొన్ని విషయాలు చేస్తాయి. అంత శత్రువు కుటుంబమే. అది 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 అక్కడే అదే త్రివిక్రమ్ రాశాడు కదా, అసలు ఎక్కడెక్కడో శత్రువు చీరలు లంగాలు చాట్ వేసుకొని తిరుగుతున్నా. నిజంగా అది. ఎందుకంటే మన దగ్గర బౌండరీస్ ఉండవు కదా. ఒకరి జీవితంలో ఒకరు పెనట్రేట్ అయిపోయి ఒకరిదా ఒకరు పట్టించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకుంటారు అసలు. ఆయన మన గరికపాటి నరసింహరావు గారు చెప్పారు, యుద్ధం చేసేవాళ్ళు పాకిస్తాన్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళు పొగులంతా యుద్ధం చేసేసి సాయంత్రం వాడి పక్క వాడి పడుకుంటాడు, ఈ పక్క వీడి పడుకుంటాడు. ఇంట్లో వాళ్ళు అట్ట కాదు, పొగులంతా యుద్ధం చేసి మన రాజకీయ పక్క పక్కనే పడుకుంటాడు. ఇది బాగుంది కదా. ఎట్లా పడుకునేది ఏం నిద్ర వస్తుంది. కొన్ని డైలాగుల్లో మంచి బలం ఉంటుంది అసలు. అంటే వాళ్ళు కొట్లాడుకొని మేము వేరే వేరే బిడ్డలు పడుకుంటాం కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడుకొని మళ్ళీ అడ్డగా తిడ్డగా తిరిగిన రోజు హ్యాపీగా ఉన్నాము. ఈ రోజు ఏదో ఒక రకంగా కొంచెం బాగానే ఉన్నాము, కొంచెం మంచి దారిలో పోదాము, ప్రేమగా ఉందాము, నలుగురితో బాగుందాము అని బయట అన్ని సర్దుబాటు చేసుకుంటే బయట అందరి దగ్గర హ్యాపీగా ఉన్నాము. ఎవడు చీ అనేవాడు లేడు, తూ అనేవాడు లేడు. ఇక్కడ ఎందుకు ఇలా తయారవుతుంది ఈ క్వార్టర్ల నుంచి ఎలా బయటపడాలి? ఇదే రహస్యం. అంటే అందరికీ ఇప్పుడు భారతీయుడు సినిమా స్టోరీ అది, బొమ్మరిల సినిమా స్టోరీ అది. ఇంట్లోనే ఉంది విలన్. నువ్వు ఎవరెవరకు ఒక మాట చెప్తే పని అయిపోతుంది, ఇంట్లో గంటలు నడిచిన పని కాదు అసలు. ఎందుకంటే అక్కడ చెప్పురా మధ్యస్థం చేసారా అంటే అవుతుంది. చనువు, ప్రేమ, టేకన్ ఫర్ గ్రాంటెడ్, ఒకరినొకరు అతిగా గమనించుకోవడం, ఇట్లాంటి వల్ల ఏమైందంటే విషయం చెడిపోతుంది. తెలుసుకున్నప్పుడు బాగుపడుతుంది. అది చెప్పే డ్యూటీ నీది, తప్పదు కదా. ఇక్కడ దాకా బాధపడ్డము, ఇబ్బంది పడ్డము, మోస్తాను నేను ఆ మోసిన మెను ఆలోచిస్తాను. ఆచార్య ఆత్రేయ కూడా మా ఫ్రెండ్ ఉన్నాడని మా ఫ్రెండ్ కి చెప్తాను. ఆచార్య ఆత్రేయ మా ఫ్రెండ్ మీకన్నా ఎక్కువ చెప్పేసినాడు నాకు. మనసు పాటలు రాసే ఆయన ఒక ప్రొడ్యూసర్ వస్తే డబ్బులు ఉంది ఆయన దగ్గర అంటే ఎంతంటే అప్పట్లో 20,000 అంటే ఇప్పుడు ఒక 10 లక్షల కింద లెక్క. అంత డబ్బు ఎందుకు సార్ అంటే అవసరం ఉందయ్యా, ఓ పాట రాస్తా లేకపోతే అంటే అసలు సినిమా బడ్జెట్ ఎంతో మీ పాటకు అంత ఇచ్చామండి 25,000 అర్థం చేసుకోవా అంటే సరే సార్ ఇంత పెద్ద మనిషి నన్ను అడుక్కోవడం బాగాలేదు, కారు ఉందా? కారు ఉంది, ఒక దగ్గరికి పదా అని చెప్పి కారు తీసుకెళ్ళి నువ్వు కారు ఆఫ్ చేయకు నేను వస్తాను, వచ్చి 1 సెకండ్లో వస్తానని చెప్పి కారు దిగ్గానే ఆ భార్య తిరుగుతున్నాడు. వచ్చినావా తిరిగి దరిద్రుడా రా, అమ్మ నువ్వు ఇల్లు చూసుకునేది లేదు, ఇంత పాటలాగా పోవడం అనరా ఇల్లు అది అంటారు కదా. డబ్బులు ఇచ్చాయంట, దీనికేం తక్కువ లేదు, ఇంకా తిరిగిపో మళ్ళీ 4 రోజులు. తర్వాత కారు ఎక్కి పాట రాసుకున్నాం. ఆశ్చర్యకర విషయం ఏంటంటే సార్ ఇంత గొప్ప వ్యక్తి మీరు అంటే మీరు చెప్పలేరంటే అవునా. ఒకప్పుడు ట్రై చేసి అలసిపోయేవాడిని, ఇప్పుడు నేను ఏ రెస్పాన్స్ లేకుండా ఉంటుందా. చాలా బాగుందండి. వాళ్ళకి నా పాట కాదు డబ్బు కావాలి, అది ఇచ్చేస్తే అది తెలుసుకున్న మూలం నేను. సో నెలలో ఒకరోజు ప్రశాంతంగా తింటున్నాను, ఏం చేసినా తిరుగుతూ ఉంటా, హాయిగా తింటాను. జస్ట్ జోబులో డబ్బు తీసి పెట్టేసి టాటా బాయ్ బాయ్ అంటే తప్పదు. సెలబ్రేట్ ఒక గ్రేట్ ఆర్టిస్ట్ని అంత ఎవరెవరు సెలబ్రేట్ చేసుకొని కన్నీళ్ళు పెడితే ఇంటోళ్ళకేమో అసలు ఏముండదు. ఇంకా పూర్వీకులు ఊరికి చెప్పలే ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అట్లా. ఓకే మరి టాటా బాయ్ బాయ్. మొన్న కాల్ చేద్దాం అనుకున్నా, ఫోన్ ఎత్తిన, ఫోన్లో ఎందుకులే పని చేసినావా? ఓకే అయ్యే పని కాదని మళ్ళా అలా అనుకుని బయలుదేరి వచ్చేసా. ఉంది. ఓకే బేటా బాయ్.